హలో అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ కొంచెం మనం టీఎంజే గురించి నేర్చుకుందాం. టీఎంజే టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే ఒక జాయింట్ మన లోవర్ జాని మన హెడ్తో కనెక్ట్ చేస్తుంది. అది అక్కడ మనకి ఇయర్ ముందు ఉంది. మీరు ఇట్లా ముట్టుకుంటే తెలుస్తుంది, మూవ్మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది. దీని టీఎంజే జాయింట్ అంటాం. టీఎంజే జాయింట్ మధ్యకి ఒక కార్టిలేజ్ అని ఉంటుంది. అది పైన బోన్ కింద బోన్ మధ్యలో ఉంటుంది. అదే ఒక షాక్ అబ్జార్బర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా టీఎంజే మూవ్ చేసినప్పుడు ఏమి పెయిన్ ఉండొద్దు, ఏమి సౌండ్ రావద్దు, ఏం రావద్దు, నార్మల్గా ఉండాలి. కానీ అప్పుడప్పుడు మనకి టీఎంజే ప్రాబ్లం ఇస్తుంది. టీఎంజే ప్రాబ్లమ్స్ అంటే మనకి ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది. దాన్ని క్లిక్కింగ్ అని అంటాం. లేకపోతే మనం సడన్గా ఆవలింత అట్లా తీసుకున్నప్పుడు జనరల్గా ఒకవేళ లాక్ అయిపోతుంది. అంటే ఓపెన్ అయిపోయి అక్కడే లాక్ అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేయడానికి రాదు. దాన్ని మనం లాకింగ్ అంటాం. లేకపోతే మనం పొద్దున లేవగానే ఇక్కడ మన మసిల్స్ దగ్గర చీకు బుగ్గలు ఉన్న మసిల్స్ అన్నీ నొప్పి లేయడం స్టార్ట్ అవుతుంది. వీటన్నిటిని మనం గ్రూప్గా టీఎంజే డిసార్డర్స్ అని అంటాం. టీఎంజే డిసార్డర్స్ మనకు ఐదర్ బోన్లో ఇష్యూ ఉండొచ్చు, అక్కడున్న కార్టిలేజ్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మన మసిల్స్ ఏవైతే మన జాయింట్ మూవ్మెంట్కి హెల్ప్ అవుతుందో ఆ మసిల్స్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు వీటిని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ అయితే మనం కొంచెం డైట్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ గట్టి ఫుడ్స్ తినొద్దు. మనం మాట్లాడేటప్పుడు ఆవలింతున్నప్పుడు డైరెక్ట్ చాలా పెద్దగా ఓపెన్ చేయొద్దు. కొంచెం మెల్లగా జాగ్రత్తగా వాడుకోవాలి జాయింట్ని. ఇవన్నీ అయ్యాక కూడా తగ్గట్లేదు అంటే మనం స్ప్లింట్స్ లాగా వాడచ్చు. స్ప్లింట్స్ అంటే ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అది మీ పళ్ళది అచ్చు తీసుకుని చేస్తాము. అది మీ పైన కింద పళ్ళ మధ్యలో పెడతాం. దాంతో ఏమవుతుందంటే మనం టీఎంజే జాయింట్ ఏమో పూర్తిగా క్లోజ్ అవ్వదు. దాంతో క్లోజ్ కాకపోతే దానికి ఫోర్సెస్ ఏమీ ఇమ్మీడియట్గా పడవు. ఇది మనం స్ప్లింట్ కొన్ని వారాలు వాడాక మనకి జాయింట్కి కొంచెం రెస్ట్ వస్తుంది. రెస్ట్ వచ్చి మనం నార్మల్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మన పూర్తిగా క్లోజ్ కాదు కాబట్టి మసిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయ్యి అది నార్మల్ స్టేట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం స్ప్లింట్స్ ఇస్తాం. దాంట్లో హార్డ్ స్ప్లింట్ ఉంటుంది, సాఫ్ట్ స్ప్లింట్ కూడా ఉంటుంది. మెటీరియల్ గట్టిగా కావాలా, మెత్తడ్ కావాలా, అది కూడా మనం డిసైడ్ చేస్తాం. మనం ఒకవేళ ప్రాబ్లం చూసి ఏది అవసరం పడుతుందో దాన్ని బట్టి అచ్చు తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.